నా దృష్టిలో నేనేమిటి అని చూసుకుంటే జీవితం సఫలమవుతుంది. ఇతరుల దృష్టిలో నేనేమిటి అని చూసుకుంటే జీవితం నరకం అవుతుంది. చూడండి, ఇక్కడ మామూలుగా ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా మనకేం తెలుస్తుందంటే, మామూలుగా నా దృష్టిలో నేనేమిటి అంటే నేనేదని మనకు తెలుసు. అదేవిధంగా ఇతరులను పోల్చుకున్నాం అనుకోండి, ఆ జీవితం అనేది నరకంగా ఉంటుంది. కాబట్టి పోలిక అనేది ఎప్పుడు ఉండకూడదు. ఇతరులతో ఏది పోల్చుకోకూడదు. నీవు చేయదలుచుకుంది నువ్వే చేసేయాలి. అంతేగాని ఇతరులతో పోల్చుకుంటే, అది ఏదైనా కావచ్చు, ఇతరులతో పోల్చుకుంటే అది జీవితం నరకం అవుతుంది అనేది ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈ జగన్నాటకంలో ప్రతి ఒక్కరూ గొప్ప నటులే. ఉత్తమ నటుల అవార్డు ఇవ్వదలిస్తే ప్రతి ఒక్కరికి ఉత్తమ నటుల అవార్డు ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంత పర్ఫెక్ట్గా నటిస్తున్నారు. ఎందుకంటే సూత్రధారి భగవంతుడు కదా. చూసావా, మనం ఈ జగన్నాటకములు అంటే ఈ ప్రపంచంలో ఏ జీవరాశి అయినా సరే, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏవైనా సరే ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రను పోషిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే చేస్తున్నానని అనుకుంటారు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. కాబట్టి అది వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్తమ నటులే. అవార్డు ఇవ్వదలుచుకుంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎందుకని? దీనికందరికీ సూత్రధారి భగవంతుడు కాబట్టి అనే విషయాన్ని మనం ఎరుకగలిగి ఉంటే మనకి ఏవి బాధలు అంటవి అనేది ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుస్తుంది. అలాగే మరుపూటకు అన్నం ఉంటుందో ఉండదో అని ఉన్నవానికి ఆహారం దొరికిన ప్రతిసారి విందు భోజనమే. మరుక్షణం నేను జీవించి ఉంటానో ఉండనో అని ఉన్నవానికి ప్రతి క్షణము కొత్త జీవితమే. చూసావా, మనకి బాగా ఆకలేసింది అనుకోండి, ఇంకా చాలా ఆకలేసేసింది, అప్పుడు నీకు ఎక్కడైనా వెంటనే ఏదైనా భోజనం ఎవరైనా పెట్టారనుకోండి, నువ్వు ఆతురంగా తినేస్తావు. కాబట్టి నీకు ఆకలిగా ఎక్కువ ఉంటే అప్పుడు భోజనం దొరికితే అది విందు భోజనమే. అట్లాగా అదేవిధంగా మనం ఈ క్షణంలో ఎప్పుడైనా చనిపోతాం, ఇంక 2-3 క్షణాల్లో చనిపోతాం అని తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఉండే జీవితము చాలా నిక్కచ్చిగా చాలా స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ప్రతి క్షణము కొత్త జీవితమే. అంటే మనం ఎలా ఉండాలంటే, మనకు దొరికింది ఏదైనా సరే సంతృప్తిగా, భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండాలి. అదేవిధంగా మరుక్షణం నేను జీవించి ఉంటానో ఉండనో అని ఉన్నవానికి ప్రతి క్షణము కొత్త జీవితమే. అంటే మనం జీవితాన్ని ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణాన్ని మనం అనుభవించాలి, ప్రతి క్షణాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఈ భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ గడిపితే అదే సుఖమయ జీవనం అని ఈ జ్ఞాన ప్రశ్నం తెలియజేస్తాం. అలాగే అమృతుడు అంటే చావు లేనివాడు అని కాదు, పుట్టుక లేనివాడు. చూడు, మామూలుగా మనం అమృతుడు అంటే ఏదో ఎప్పుడు బతుకుండేవాడు, అమృతం తాగేసినవాడు అనుకుంటాం. అది కాదు, పుట్టుక లేనివాడు. అంటే పుట్టుక లేకపోతే మరణం లేదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే మనం పుట్టిన అనుభవం మనకు లేదు. నేను పుట్టామని ఇతరులు చెప్తేనే నువ్వు తెలుసుకుంటున్నావు. అదేవిధంగా మరణించాలని మనం చెప్పగలవా? మనం చనిపోయిన తర్వాత నేను చచ్చిపోయాను అని చెప్పలేము. నేను పుట్టాను అనేది నీకు అనుభవం లేదు, నేను మరణించాను అనే కూడా అనుభవం రెండూ లేవు. కాబట్టి ఈ లెక్కను చూసుకుంటే చావు పుట్టుకలు అనేవి మన అనుభవంలో లేవు. కాబట్టి ఎప్పుడైతే చావు పుట్టుకలు నీకు అనుభవంలో లేవు అని స్థిరంగా నువ్వు ఉండిపోతావో అప్పుడు నువ్వు అమృతుడైనట్టు లెక్క. కాబట్టి నీకు అమృతత్వాన్ని గాన నువ్వు అనుభవించాలంటే పుట్టుక లేదు, మరణం లేదు అనే 2 విషయాలను మనం గుర్తించుకుంటే చాలు, హాయిగా ఉండొచ్చు. అలాగే నదికి లక్ష్యం సముద్రం అని అనిపిస్తుంది, కానీ నదికి లక్ష్యం ప్రవహించడమే. అలాగే జీవిత లక్ష్యం జీవించడమే. చూడండి, జనరల్గా ఏమనుకుంటామంటే నది ప్రవహించి నేరుగా పోయి సముద్రంలో కలుస్తుంది అనుకుంటాం. కానీ నది యొక్క లక్ష్యం అది కాదు. నది ప్రవహించడమే దాని జీవిత లక్ష్యం. అదేవిధంగా ఏ జీవరాశి అయినా సరే, మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏ జీవి అయినా జీవిత లక్ష్యం ఏంటంటే జీవి యొక్క జీవిత లక్ష్యం జీవించడమే అనేది మనకి జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుస్తుంది. అలాగే మన సమస్యలకు కారణం మనస్సే, పరిస్థితులు కావు. చూడండి, పరిస్థితులు అనేటివి మనం జనరల్గా ఏమనుకుంటామంటే మనకు వచ్చే బాధల్ని మన పరిస్థితులు, నా పరిస్థితి బాగాలేదు అంటారు కొందరు, అంటుంటారు. నీకు యాక్చువల్గా జరిగేది నీ పరిస్థితులు కాదు, నీ మనస్సే. నీ మనస్సును కానీ నువ్వు స్థిరంగా ఉంచుకున్నట్లయితే ఏ పరిస్థితి అయినా నీకు తటస్థించని నీకు బాధ అనేది ఉండదు. అందుకే ఏ పరిస్థితి నీకు తటస్థించినా అందుకు నేను అర్హుడినే అని ఉండగలిగితే అదే సిద్ధి.
కాబట్టి మన ఈ ఆధ్యాత్మికంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఏ సమస్య ఎదురైనా, ఏ పరిస్థితులు ఎదురైనా దానికి నేను అర్హుడిని అని కానీ నిశ్చింతన కలిగి ఉంటే నువ్వు హాయిగా ఉంటావు అనేది ఈ జ్ఞాన ప్రశ్న తెలియజేస్తాం. కాబట్టి ఇలాంటి జ్ఞాన ప్రశ్నలను మనం రోజు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కొన్ని జ్ఞాన ప్రశ్నలు తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం.